హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు డౌన్ అవుతున్నాయి. స్టూడెంట్స్ కూడా చాలా వరకు తగ్గుతున్నారు. సో అవి స్కూల్స్ ఎందుకు డౌన్ అవుతున్నాయో అండ్ స్టూడెంట్స్ ఎందుకు తగ్గుతున్నారో సో మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కూల్స్ డౌన్ అవడానికి కారణం ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు. స్టూడెంట్స్ మ్యాక్సిమం తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, మిడిల్ క్లాస్ అంటే లోవర్ మిడిల్ క్లాస్, నెక్స్ట్ కొంతమంది కూలి పనులు చేసుకుంటారు కదా, వాళ్ళ పిల్లలు మాత్రం ప్రెజెంట్ చదువుతున్నారు. ఇప్పుడు అందులో కూడా కొంతమంది ఏంటంటే, కొంచెం మనీ చూసుకుని గవర్నమెంట్ స్కూల్లో స్టడీ బాగుండట్లేదు అని చెప్పేసి కొంతమంది మనీ చూసుకుని ప్రైవేట్ స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందంటే, గవర్నమెంట్ స్కూల్స్తో చాలా వరకు స్టడీ తగ్గిపోయింది, ప్రైవేట్ స్కూల్స్ స్టడీ ఫుల్గా ఉందని చెప్పేసి అలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను చదువుకున్న టైంలో నేను 6th క్లాస్ అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వచ్చినప్పుడు, 6th క్లాస్కి వచ్చినప్పుడు 2 స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్స్ చదవనిచ్చిన వాళ్ళు మొత్తం మా బ్యాచ్ మెంబర్స్ వచ్చారు 72 మెంబర్స్ మాట. 72 మంది అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే 30 నుంచి 35 ఇలా యావరేజ్గా ఇలా ఉంటున్నారు అన్నమాట. సో ఎంతలా తగ్గిపోయి చూసుకోండి. నేను చదువుకున్న టైంలో అయితే 2006, 2007 ఆ ఇయర్ అనుకోండి, 6th, 7th చదువుకున్నప్పుడు. ప్రెసిడెంట్ వచ్చేసరికి ఈ 2024లో వచ్చేసరికి 30-35 అలా చదువుతున్నారు అన్నమాట. సో చాలా వరకు స్టూడెంట్స్ తగ్గిన కారణం ఏంటంటే, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, గవర్నమెంట్ స్కూల్స్లో స్టడీ బాగుండదు, చాలా వరకు ఇది అయిపోతుంది అంటే తగ్గిపోతున్నారు, పిల్లలు బాగా చదవరు అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు చాలా బాగా చదివిన చాలా మంది ఉన్నారు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పిల్లలు బాగా చదవాలంటే ముందు మనము కొంచెం అబ్జర్వ్ చేయాలండి. వాళ్ళు ఎలా చదువుతున్నారా లేదని చూస్తున్నారు. సో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ వాళ్ళతో తాలూకా పేరెంట్స్ అన్నమాట. పేరెంట్స్ కేర్ తీసుకుంటారండి స్టూడెంట్స్ అనేవారు గవర్నమెంట్ స్కూల్లో స్టడీగా ఉండడానికి. దాని నెక్స్ట్ వచ్చేసరికి మన ఇలా అందరి గురించి కాదు, మన గవర్నమెంట్ స్టాఫ్స్ స్కూల్లో ఉన్న స్టాఫ్ కొంతమంది ఉంటారు, కొంతమంది కూడా ఏదో వస్తున్నారు ఏదో చెప్తామని ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే ఎగ్జామ్ సీరియస్ అంటే చాలా సీరియస్ చెప్తున్నారు అనమాట. నేను మా చుట్టుపక్కల మా స్కూల్, నేను ఆల్రెడీ ఒక స్కూల్కి వెళ్ళాను అనమాట. మా దగ్గర మామూలుగా చూడడానికి అలా చదువుతున్న పిల్లల్ని చూడడానికి వెళ్ళాను. వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు అనమాట. నాకైతే స్టూడెంట్స్ కూడా చాలా డిసిప్లిన్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఏదైనా సరే అంటే, మేము చదువుకున్నప్పుడు మేము సార్లకి గట్రా ఎంత భయపడి, టీచర్స్కి ఎంత భయపడి అంత భయపడు. ఇప్పుడు అలా మరి స్టూడెంట్స్ చాలా వరకు మీరు చూస్తూ ఉంటారు. సో రీసెంట్గా నేను చూసిన ఒక స్కూల్లో అంటే ఎలిమెంటరీ స్కూల్ అన్నమాట. అంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, 1వ తరగతి 5వ తరగతి వరకు హెచ్ఎం పక్కన పెట్టేసి, హెచ్ఎం మేడం అనేవారు, హెచ్ఎం ఎవరైనా సరే స్టాఫ్ ఎవరైనా రాకపోతే అంటే మిగతా టీచర్స్ ఎవరు రాకపోతే వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆవిడ చెప్తారన్నమాట ఎవరైనా సరే. సో హెచ్ఎం తీసేస్తే ఇద్దరు స్టాఫ్ ఉన్నారండి. ఇప్పుడు ఆ ఇద్దరు ఎన్ని క్లాస్, 5 క్లాస్లు అండి. ఎన్ని క్లాస్ నుంచి చెప్పగలరండి? స్టాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్ చేయాలండి. స్టాఫ్ లేనప్పుడు స్టడీ కూడా ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ చాలా వరకు తగ్గిపోయి ఉన్నారు. స్టాఫ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా స్కూల్లో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఇంకొక విషయం వచ్చేసరికి చెప్పాను కదా, పేరెంట్స్, మెయిన్గా పేరెంట్స్ కేర్ అండి. నేను చూసిన కొంతమంది గురించి మీకు చెప్తాను. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ చదివేసి ఇప్పుడు మానిపించేసి ప్రైవేట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేశారు, కొన్ని రీజన్స్ మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పేరెంట్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళ పిల్లల స్టడీ సరిగ్గా ఉండట్లేదని అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఆ పిల్లల మిస్టేక్ కాదు, ఆ టీచర్స్ మిస్టేక్ కాదు, అక్కడ వాళ్ళ మిస్టేక్ ఉందన్నమాట. ఏంటంటే, పిల్లలు స్కూల్లో ఉన్నంత వరకు అందరూ ఒకేలాగా ఉంటారండి. మనం వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇచ్చే ఫ్రీడమ్ బట్టి, వాళ్ళకి మొబైల్ ఇచ్చామనుకో మొబైల్లోకి వెళ్ళిపోతారు, బయటకు వెళ్ళి ఆడుకోవాలంటే బయటకు వెళ్ళి ఆడుకుంటారు. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇలా ఫీల్ అవుతున్నారు, అంటే పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకుని మేము ఫ్రీగా పనులు కదా అని చెప్పేసి బయటకు పంపించేస్తారు. సో ఆ బయటకు పంపించినప్పుడు వాళ్ళు ఎలా ఆడుకుంటారంటే ఎగ్జామ్ రఫ్గా రెడీ అవుతున్నారు అనమాట. స్కూల్లో చదివినంతా ఆ జస్ట్ ఆ గంట 2 గంటలే కదా ఆడుకుని సేమ్ అవుతుంది అనుకుంటున్నారు. ఆడుకుని ఒక హాఫ్ అన్ అవర్, గంట ఫోన్ ఓకే, ఆ గంట రోజుగా అదే ఇదిగా తయారైపోతుంది అనమాట. నేను చదువుకున్నప్పుడు చిన్నప్పుడు నేను చెప్తున్నాను, మా అమ్మగారు ఏం చేసేవారు, స్కూల్ నుంచి రాగానే బయటను అడుగు పెట్టి ఇచ్చేవారు కాదు. ఇంత చీకటని సరే బయట అడుగు పెట్టకూడదు, ఏమన్నా సరే ఆ ఇంటికాడే మాట. సండే కూడా బయట పంపించేవారు కాదు మాట. సో ఏంటంటే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పేరెంట్స్ అనేవారు కొంచెం కేర్ తీసుకోరు. మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు కొంతమంది. చాలా వరకు ప్రైవేట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేస్తున్నారంటే, వాళ్ళు ఫుల్గా దగ్గరుండి చెప్పేస్తారు అనుకుంటారు అందరూ. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఏం తక్కువ కాదండి, వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ గట్రా రాసుకుంటే కానీ ఈ జాబ్స్ రావన్నమాట. ఫుల్గా వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ అనుకోండి, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ పిల్లలకి ఎలా చెప్పాలో అన్నీ తెలుసు. కాకపోతే పిల్లలు అక్కడ చెప్తారు, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మనం తీసుకునే బాధ్యత పెట్టి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వీధిలో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నమాట, ఒక ఇంట్లో ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ పంపిస్తారు, లేదా ఇంటిగా చదివిస్తారు అన్నమాట. సో వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు. సేమ్ ఆ పక్క సైడ్ ఉన్న వేరే పిల్లలు అలాగే సేమ్ అదే ఇంట్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఊరి మీద తిరుగుకుంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి తాడేటుంది, పేరెంట్స్ కేర్ పెట్టి ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా వచ్చేసరికి స్కూల్లో స్టాఫ్ అనేది చాలా మంది తక్కువ ఉన్నారండి. ఆ స్టాఫ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు స్టడీ బాగుంటుంది. ఇప్పుడు 5 క్లాసులు అండి, 5 క్లాసులు ఉన్న ఇద్దరు స్టాఫ్ ఎలా చెప్పగలరండి? ఒకేసారి కవర్ చేయలేరు కదా. అందులో ఒకరికి స్టడీ బాగా వస్తే ఒక స్టడీ రాదు, ఒకటి బాగా రానోడికి మళ్ళీ దగ్గర నుంచి చెప్పాలి. అలా అందరూ చెప్పులు వెళ్తే సరిపోరండి. స్టాఫ్ ఇంక్రీజ్ అయితే కదా స్టడీ కూడా వాళ్ళకు పిల్లలు చెప్పడానికి అవుతుంది. సో కొన్ని స్కూళ్ళలో ఉన్నారు, కొన్ని స్కూళ్ళలో అయితే నేను చూసిన కొన్ని స్కూళ్ళలో అయితే లేరు అన్నమాట. గవర్నమెంట్ స్టాఫ్ని పెంచితే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ కూడా కొంచెం హై రేంజ్లోకి వెళ్తామని అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నాదంతా గవర్నమెంట్ స్కూల్, మన ప్రైవేట్గా నుంచి మనకి కాలేజ్ కూడా గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్ అన్నమాట. సో మేము చదువుకున్నప్పుడు అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఎంత చెప్పాను కదా, మేము 72 మెంబర్స్ ఉండేవాళ్ళం మా క్లాస్మేట్స్, 72 మంది. ఇప్పుడు చూడండి, చెప్పాను కదా 30 నుంచి 35 మంది మాత్రం ఉన్నారు అన్నమాట. సో అప్పట్లో 1-2 స్కూల్స్ ఉన్నాయి మా సరౌండింగ్స్లో. ఇప్పుడు 4 స్కూల్స్ రెడీ అయ్యామాట. మళ్ళీ స్ట్రెంత్ ఎలా పెరిగాయంటే అలా పెరిగాయన్నమాట. వాళ్ళు ఏంటంటే బస్ ఫెసిలిటీ, నెక్స్ట్ డ్రెస్ కోడ్, ఇవన్నీ వగర అని చూపిస్తున్నారు. అవి మనకు కనిపిస్తాయి, స్టడీ కూడా బాగుంటుంది, అక్కడ కూడా బాగుంటుంది అనుకుంది. మరి డబ్బులు ఇచ్చి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడ ఫ్రీగా దొరికిన. ఇప్పుడు నాకు అదొకటి అర్థం కదండి, ఫ్రీగా ఏది ఇచ్చినా సరే మరి కొన్ని ఇప్పుడు మందు పథకాలు గట్టి పెట్టాము ఫ్రీ, ఏమైనా సరే పథకాలు పెట్టాము ఫ్రీగా తీసుకుంటాం, కానీ స్టడీ మాత్రం తీసుకోము. స్టడీ మాత్రం గవర్నమెంట్ చదవరు, కానీ గవర్నమెంట్ జాబ్స్ మాత్రం కావాలి అందరికీ. అదేటో అర్థం కాదు. సో పేరెంట్స్కి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చెప్తున్నానంటే, పిల్లలకి పంపించండి, వచ్చిన తర్వాత మీరు దగ్గర కూర్చోబెట్టండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో మీరు ఎలా పంపించేసి మీ పిల్లల దగ్గర కూర్చోబెట్టి చెప్తున్నారు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ రేపొద్దు మా పిల్లలు పుట్టారండి, ఖచ్చితంగా నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాను. నేను ఎలా చదువుకుని నాకు తెలుసు మాట. సో మనం దగ్గర నుంచి చెప్పామనుకుంది, ఆటోమేటిక్గా వాళ్ళు స్టడీ అందుకుంటారు అన్నమాట. సో మనము వాళ్ళ పిల్లలు ఏంటి, పొద్దున్న సాయంత్రం స్కూల్లో ఉన్నారు కదా సరిపడదు అని చెప్పి బయటకు వదిలేస్తారు చాలా మంది పేరెంట్స్. ఎందుకంటే ఇంటికాడ ఉంటే వాళ్ళు పని చేయడం కావద్దు కదండి, మెయిన్ అదే చూసుకుంటున్నాను అనమాట. గరికపాటి గారు ఒక విషయం చెప్పారన్నమాట, ఎవరు ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేస్తారు. చిన్న పిల్లలండి ఇంటికాడ అల్లరి చేస్తారు, అల్లరి చేస్తుంటే చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి కాన్వెంట్ స్కూల్లో నర్సరీ అని పేరు మీద పడేస్తున్నారు అనమాట. ఇక్కడ మేము అంగన్వాడీ ఉన్నాయన్నమాట, మరి అంత చిన్నప్పుడు తీసుకుని పడేరు అనమాట. ఆ నర్సరీ చదివినందుకు 15,000-20,000 ఫీజులు. అంగన్వాడీ వెళ్తారండి, ఒక్కపాటి వెళ్తారు, అలాగే వెళ్ళేసి వచ్చేస్తారు అనమాట. అది కూడా ఏంటంటే ఏదో అల్లరిపోయి ఇది అవుతుంది అని కాదండి, ఎంతో కొంత నేర్చుకుంటారు. నర్సరీ చూడండి, ఇప్పుడు అంగన్వాడీకు మరీ అంత తక్కువ, కనీసం 4 సంవత్సరాలు రావాలి అంగన్వాడీ జాయిన్ చేస్తారు. నర్సరీ చూడండి 3 సంవత్సరాలు సరిపోతుంది అన్నమాట, ఇల్లు ఎగేస్తారు. పాప మా పిల్లలు ఎంత ఇది అవుతుందని కూడా తెలియదు మాట. గరికపాటి గారు చెప్పిన విషయం ఏంటంటే, పిల్లలు చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, వాళ్ళు అల్లరే వాళ్ళకి ఇది, ఏ వయసులో ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తారు అన్నమాట. దాన్ని సో పేరెంట్స్ అందరూ చెప్పేది ఇదేనండి, ఒకసారి గవర్నమెంట్ స్కూల్ చదువుకుని మీ పిల్లలైనా సరే ఒకసారి దగ్గర కూర్చోబెట్టి చదివించండి. సో ఒక అరగంట మీరు కేర్ తీసుకున్నాక ఖచ్చితంగా వాటి స్టడీ అంటే పిల్లల స్టడీ అనేది మెరుగుపడుతున్నారు. నేను చూసేంతవరకు నేను చెప్తున్నాను, మా చిన్నప్పుడు నేను చెప్తున్నాను అండి, నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు మా అక్క ఉండేవారు, మా అక్క నాకు చెప్పేది మాట. మ్యాక్సిమం చాలా వరకు స్కూల్లో బాగా క్లవర్గా ఉండేవాళ్ళము. సో ఏమైనా డౌట్లు ఉంటే మా అక్క చెప్పింది మాట, మ్యాథ్స్ అయినా ఏవైనా సరే. సో ఎవరు చెప్పబట్టేటంటే పిల్లలు నెక్స్ట్ ఏమైనా లెసన్స్ అందుకుని పోతారు. మీరు అలా వదిలేస్తారు, మీరు గవర్నమెంట్ స్కూల్లో అలా వదిలేస్తున్నారు, కానీ ప్రైవేట్ స్కూల్లో మీరు అలా వదలలేరండి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మా పిల్లలు చదవకపోతే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ దగ్గర మేము చీప్ అయిపోతామని కొంతమంది దగ్గర మరీ చదివిస్తారు అన్నమాట. అదే గవర్నమెంట్ స్కూల్లో అలా కాకపోతే చేయరండి. దీనికి తేడా ఇదేనండి, దీనికి చాలా అంటే చాలా వరకు చూసింది. సో ఇదే ఫ్రెండ్స్, అంటే ఇది నేను చాలా వరకు చూసిన నేను ఎప్పటి నుంచి అనుకున్నాను ఈ వీడియో చేద్దామని చెప్పేసి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఇలా తగ్గిపోతుంది. నాకు చిన్నప్పుడు అండి ఫుల్ స్ట్రెంత్ అన్నమాట, అలా ఉండేదండి, అంత ఉంది. అంటే మా చిన్నప్పుడు ఇంకా మిడ్ డే మీల్ కూడా ఎప్పుడో వచ్చేలేకండి అండి. ఇప్పుడు మిడ్ డే మీల్ అన్ని పథకాలు అన్ని బాగున్నాయండి. మీరు ప్రెజెంట్ స్కూల్ చూడండి, అన్ని కూడా చాలా బాగున్నాయి, నీట్గా కూడా కట్టించారు. ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చిందండి. మీరు ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది. సో మన పిల్లలు ఎక్కడ కూడా చదవచ్చు, కాకపోతే మన దగ్గర నుంచి చదివించలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మన వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. సీ యు అగైన్.